హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సికి సంబంధించి వివిధ మేనేజ్మెంట్లో అంటే గవర్నమెంటు, మున్సిపాలిటీ, అలాగే మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అలాగే మరి మోడల్ స్కూల్స్ ఉన్నాయి, బీసీ వెల్ఫేర్ ఉన్నాయి, ఎస్సీ వెల్ఫేర్ ఉన్నాయి, ఏపీఆర్ఈ ఉన్నాయి, ఏపీఆర్జేసీ ఉన్నాయి, అలాగే మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటిల్లోనూ పీజీటీ, టీజీటీలతో పాటు మరి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంటు, అలాగే మరి స్పెషల్ కేటగిరీ పోస్టులు అన్నీ ఉన్నాయి. వీటిల్లో ఉమెన్ పోస్టులు ఎన్ని ప్రతి కేటగిరీలో? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ తీసుకుంటే ఎస్సీలో జనరల్ పోస్టులు ఎన్ని, ఎస్సీలో ఉమెన్ పోస్టులు ఎన్ని, బీసీ తీసుకుంటే బీసీలో జనరల్ పోస్టులు, ఉమెన్ పోస్టులు, లోకల్ పోస్టులు, నాన్ లోకల్ పోస్టులు, అలాగే వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ఈ పోస్టులన్నీ కూడా క్లియర్ కట్గా మీకు చెప్పడానికి ఈ వీడియోలు చేస్తున్నాను. కంపల్సరీగా ఈ వీడియోని చివరిదాకా చూడండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, వీడియో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ గమనించండి, ఇది గుంటూరు జిల్లాకు సంబంధించింది. మిగిలిన చాలా జిల్లాలు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. మిగిలిన జిల్లాలు కూడా ఈరోజు ఈవినింగ్ లోపు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇకపోతే ఫ్రెండ్స్, ఇది గుంటూరు జిల్లాకు సంబంధించింది. గుంటూరు జిల్లాలో ఇక్కడ మీరు గమనించండి ఏమున్నాయి. ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి ఇదిగోండి, గవర్నమెంట్ మేనేజ్మెంట్లో ఎన్ని పోస్టులు ఇచ్చాడో మనం చూద్దాం. గవర్నమెంట్ మేనేజ్మెంట్, గవర్నమెంటు, లోకల్ బాడీస్ అంటే మీకు తెలుసు, ఎంపీ అంటే మండల పరిషత్తు, జడ్పీపీ జిల్లా పరిషత్తు, ఈ పోస్టులు లోకల్ బాడీస్ అంటాము. ఇక గవర్నమెంట్ పోస్టులు ఇవన్నీ కలిపి ఫస్ట్ పార్ట్లో మనం చూస్తాం. సెకండ్ పార్ట్లో మున్సిపల్, అలాగే నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్. వీటిలో ఉన్న ఎస్జీటీ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, స్పెషల్ కేటగిరీ పోస్టులు, వాటిలో ఉమెన్ పోస్టులు, జనరల్ పోస్టులు, లోకలు, నాన్ లోకలు అన్నీ కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ మరి గవర్నమెంట్ కేటగిరీలో ఇదిగోండి మేనేజ్మెంటు, గవర్నమెంటు. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి ఎస్జీటీ పోస్టులు 281 ఉన్నాయి. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఏమీ లేవు ఈ ఎస్జీటీ పోస్టుల్లో. అయితే ఇక్కడ చూడండి, దీన్ని క్లియర్ కట్గా మనం చూద్దాం. ఏ పోస్ట్ ఎవరికి ఎన్ని పోస్టులు ఇచ్చారు. రైట్, ఇక్కడ చూడండి, ఓసీ ఈ ఓపెన్ కేటగిరీ ఫ్రెండ్స్, ఎస్జీటీ 281 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 281 పోస్టులని ఎలా ఇచ్చారో చూద్దాం. ఏ కేటగిరీకి ఎన్ని ఇచ్చారు. ఇదిగోండి, ఓసీ ఓపెన్ కేటగిరీలో 114 పోస్టులు ఉన్నాయి. 114 పోస్టులు ఉంటే ఈ 114 ఓపెన్ పోస్టుల నుంచి 35 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఓసీ ఉమెన్కి 35 ఇచ్చేశారు. ఈ 114లో 35 పోస్టులు ఇచ్చేశారు. అంటే 35 పోస్టులు ఇచ్చేసారంటే ఖచ్చితంగా ఇంకెన్ని పోస్టులు ఉంటాయి ఇక్కడ? మరి 79 పోస్టులు ఉంటాయి. ఈ 79 పోస్టులు ఏంటి అంటే ఓసీ జనరల్ పోస్టులు అన్నమాట. ఓసీ జనరల్ పోస్టులు. ఎందుకనంటే ఓపెన్ కేటగిరీలో 114 ఉంటే అందులో 35 ఉమెన్ పోస్టులే, ఓసీ ఉమెన్. మిగిలిన ఓసీ జనరల్. మిగిలినవి అంటే 79 పోస్టులు. ఇక నెక్స్ట్ ఇంకోటి గమనించండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, బీసీఏ. ఈ బీసీఏ కేటర్లో 20 పోస్టులు ఉన్నాయి. 20 పోస్టులు ఉంటే ఇందులో ఉమెన్ కోసం అంటే బీసీఏ ఉమెన్ అనమాట. బీసీఏ ఉమెన్ పోస్టులు ఎన్ని అంటే 6 పోస్టులు. ఇక మిగిలినవన్నీ 14 పోస్టులు. ఈ 14 పోస్టులు ఏంటి అంటే బీసీఏ జనరల్ పోస్టులు. ఓకే, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ ఉంది. బీసీబీ అంటే 28 పోస్టులు ఉన్నాయి. బీసీబీ కేటగిరీ 28 పోస్టులు ఇస్తే అందులో 7 పోస్టులు బీసీబీ ఉమెన్ పోస్టులు. కాబట్టి మిగిలిన 7 పోస్టులు తీస్తే ఇంకెన్ని 21 ఉన్నాయి. ఈ 21 బీసీబీ జనరల్ పోస్టులు. బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీ ఉంది. ఈ బీసీసీకి 3 పోస్టులు ఇస్తే ఇందులో ఒకటి ఉమెన్ పోస్ట్ ఉంది. బీసీసీ ఉమెన్ పోస్ట్ అనమాట. ఇంకా మిగిలిన ఈ 2 పోస్టులు. ఈ 2 పోస్టుల్లో మీకు చెప్పాను ఆల్రెడీ, ఇవి జనరల్ పోస్టులు అవుతాయి. ఇంకా మీకు ఇంకొక చెప్పాల్సింది ఏంటి అంటే, జనరల్ పోస్టు అంటే అర్థం ఏంటి అంటే, బీసీ జనరల్ అంటే అర్థం ఏంటంటే బీసీలో మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకి ఆ పోస్ట్ ఇస్తారని అర్థం. ఉమెన్కి ఆల్రెడీ పోస్టులు కేటాయించారు. అవి కాకుండా ఈ జనరల్ పోస్టులో కూడా ఉమెన్ సాధించవచ్చు. అంటే మెరిట్ ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు. మెన్ ఉన్నారా, జెంట్ ఉన్నాడా, లేకపోతే లేడీ ఉన్నారా, ఎవరున్నా కానీ ఎవరు మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది 2 పోస్టులు. అలాగే ఇక్కడ బీసీబీ ఉంది. 28 పోస్టులు ఇస్తే వాళ్ళకి ఇందులో 7 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసారు. అది అయిపోయింది. నెక్స్ట్ 21 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 21 పోస్టులో కూడా ఉమెన్స్ అంటే బీసీబీ జనరల్ కేటగిరీలో వాళ్ళు సాధించవచ్చు, ఛాన్స్ ఉందన్నమాట. అట్లా ఇక్కడ మేల్ జనరల్ అనగానే మేలా ఫిమేలా ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఓపెన్ లోకల్ అనేది మీకు చాలాసార్లు చెప్పాను. లోకల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 92 లోకల్ పోస్టులు ఉన్నాయి. ఈ 114లో
92 లోకల్ పోస్టులు ఉన్నాయి. ఈ 92 లోకల్ పోస్టులు ఎవరికి ఇవ్వాలి? నేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కృష్ణా జిల్లా నేటివ్ అండి. నేను ఈ పోస్టులు రాసినప్పుడు ఈ 92 పోస్టులు మా జిల్లా వాళ్ళకే ఇవ్వాలి. బయట నుంచి కొంతమంది అప్లై చేసుకుంటారు నాన్ లోకల్స్, వాళ్ళకి ఇవ్వకూడదు. అలాగే ఇక్కడ ఓపెన్ పోస్టులు అనేవి చూసారా, ఇవి లోకల్ నాన్ లోకల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. నాన్ లోకల్ వాళ్ళకి 20% రిజర్వేషన్ ఉంది, మీకు తెలుసు. అంటే 80 పోస్టులు, కనీసం ఇక్కడ 22 పోస్టులు ఉన్నాయి. అంటే కనీసం టాప్ 5లో ఉంటే వాడికి 1-2 పోస్టులు వచ్చే అవకాశం ఉన్నాయి. టాప్లో ఉండాలి. అంతేకాని ఎక్కడో ఉంటే ఎవరో నాన్ లోకల్ కదా మేము అప్లై చేసామంటే ఎవరో టాప్లో ఉండాలి. లేదంటే ఈ పోస్టులు కూడా లోకల్ క్యాండిడేట్స్కి వెళ్ళిపోతాయి. మీకు అదంతా తెలుసు, ఆల్రెడీ చెప్పాను నేను వేరే వీడియోలో. ఇకపోతే మొత్తం మీద ఏంటంటే మనం ఇవన్నీ కూడా మన లోకల్ క్యాండిడేట్స్ లెక్క పెట్టుకోవడమే. ఇవన్నీ మనకే వస్తాయి. ఎవరన్నా చెదురుముదురుగా నాన్ లోకల్లో అప్లై చేసుకుంటే వాళ్ళు టాప్లో ఉంటే వస్తాయి, కానీ లేకపోతే వాళ్ళకు కూడా రావు. అవి కూడా మన లోకల్ క్యాండిడేట్స్కే ఇస్తారు. ఓకే, ఇకపోతే ఇక్కడ చూడండి, బీసీడీ ఉంది 19 పోస్టులు. బీసీడీ 19 పోస్టులు ఉంటే ఇందులో 5 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. అంటే బీసీడీ ఉమెన్కి, ఉమెన్ అంటే ఎవరు పడితే వాళ్ళ కాదు, ఈ కేటగిరీలో ఉన్న ఉమెన్స్కి 5 పోస్టులు ఇచ్చారు. ఎన్ని? 19కి. ఇంకెన్ని ఉన్నాయి? 14 పోస్టులు ఉన్నాయి. ఈ 14 పోస్టులు బీసీడీ జనరల్ అవుతాయి. అప్పుడు బీసీడీ జనరల్ అంటే బీసీడీ జనరల్ అంటే ఏంటి? బీసీడీలో మెన్ కానీ ఉమెన్ కానీ ఎవరు మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుద్దని ఆ పోస్టులు అర్థం జనరల్ అంటే. నెక్స్ట్ బీసీఈ ఉన్నారు. బీసీఈ 11 పోస్టులు ఉన్నాయి. బీసీఈ 11 పోస్టులు ఉంటే ఆ 11లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. అంటే బీసీఈ ఉమెన్కి ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని? 3 పోస్టులు. ఇకపోతే ఇందులో ఎన్ని ఉంటాయి? 8 పోస్టులు ఉంటాయి. 8 పోస్టులు ఎవరికి? బీసీఈ జనరల్ పోస్టులు. బీసీఈ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1. ఎస్సీ గ్రూప్ 1 3 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 1 3 పోస్టులు ఉంటే అందులో 1 పోస్టు ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్సీ గ్రూప్ 1 ఉమెన్కి ఇచ్చారు. ఇంకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ 2 ఎస్సీ గ్రూప్ 1 జనరల్ అవుతాయి. జనరల్ పోస్టులు అన్నమాట. అంటే ఎస్సీలో మేల్ ఉన్నా ఫిమేల్ ఉన్నా ఆ గ్రూప్లో వాళ్ళకి ఇస్తారు, ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 18 పోస్టులు ఉన్నాయి. 18లో 5 ఉమెన్కి ఇచ్చేశారు కాబట్టి ఇంకెన్ని ఉంటాయి? 13 పోస్టులు ఉంటాయి. ఈ 13 పోస్టులు ఎవరికి? ఎస్సీ గ్రూప్ 2లో మరి జనరల్ పోస్టులకి. అంటే మేలు ఫిమేల్, ఎస్సీ మేల్ అయినా ఫిమేల్ అయినా మెరిట్లో ఎవరుంటే వాళ్ళకి ఇస్తారన్నమాట. అది నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 3. ఇంకోండి ఎస్సీ గ్రూప్ 3 21 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3 21 పోస్టులు ఉంటే అందులో 7 పోస్టులు ఎవరికి ఇచ్చారు? ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కే ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3లో ఉన్న ఉమెన్స్కి ఇచ్చారు. కాబట్టి ఇంకెన్ని ఉంటాయి? 7 పోస్టులు పోతే ఇంకా 14 పోస్టులు ఉంటాయి. ఈ 14 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు. అంటే మేల్ కానీ ఫిమేల్ కానీ, ఎస్సీలో మేల్ కానీ ఫిమేల్ కానీ ఎవరుంటే వాళ్ళకి మెరిట్లో వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఎస్టీ 16 పోస్టులు ఉన్నాయి. 16 పోస్టుల్లో ఇక్కడ 5 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు. అంటే ఎస్టీ ఉమెన్కి ఇచ్చారు. ఇంకా ఎన్ని ఉంటాయి? 11 ఉంటాయి. ఈ 11 ఏంటి? ఎస్టీ జనరల్ పోస్టులు, జనరల్. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 28 పోస్టులు ఉన్నాయి. 28 పోస్టులు ఉంటే 9 పోస్టులు ఏం చేశారు? ఉమెన్కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 9 పోస్టులు ఇచ్చారు. ఇంక ఇందులో ఎన్ని పోస్టులు ఉంటాయి? ఇంకా 19 పోస్టులు ఉంటాయి. ఈ 19 పోస్టులు ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ విహెచ్ఈ, హెచ్ఐఈ, ఓహెచ్ఈ, ఎంఐఈ, స్పోర్ట్సు, ఎక్స్ సర్వీస్ మ్యాను, స్పోర్ట్సు, ఎంఐ, ఓహెచ్, హెచ్ఐ, విహెచ్ ఇవన్నీ స్పెషల్ కేటగిరీ పోస్టులు. ఇక్కడ గమనించండి, విహెచ్ పోస్టులు. విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 3 పోస్టులు ఉన్నాయి దీంట్లో. ఎస్జిటి తెలుగు మీడియం గుంటూరు జిల్లా మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు గవర్నమెంట్ పోస్టులు ఇవి. విహెచ్ క్యాడరు 3 పోస్టులు ఉన్నాయి. తర్వాత హెచ్ఐ అంటే హీరింగ్ ఇంపేర్డ్ 3 పోస్టులు. నెక్స్ట్ ఏమని? ఓహెచ్ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ 3 ఉన్నాయి. తర్వాత ఎంఐ కూడా 3 ఉన్నాయి. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ, ఈ స్పోర్ట్స్ కేటగిరీకి 8 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు స్పోర్ట్స్ కేటగిరీలో 8 గుంటూరులో. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి ఎన్ని? 5 పోస్టులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్
దీంతో మనకి ఎస్జిటి అయిపోయింది. మండల పరిషత్, జిల్లా పరిషత్తులో ఎస్జిటి పోస్టులు అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఎంపీ జడ్పీలో ఎస్జిటి ఉర్దూ మీడియం, ఇందాక తెలుగు మీడియం, ఇప్పుడు ఉర్దూ మీడియం. ఎన్ని పోస్టులు ఉన్నాయి? గుంటూరు జిల్లాలో ఉర్దూ మీడియం ఎస్జిటి 25 పోస్టులు ఉన్నాయి. 25 పోస్టులు ఉంటే ఆ 25 పోస్టులు ఎవరికి ఇచ్చారో చూడండి. ఇదిగోండి, ఇందులో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు కూడా ఉన్నాయి. ఈ 25లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు. క్యారీ ఫార్వర్డ్ అంటే మీకు తెలుసు కదా, గత డిఎస్సిలో ఫిల్ అవ్వకుండా క్యాండిడేట్స్ లేకపోతే వివిధ కారణాలతో ఫిల్ కాకుండా ఆగిపోయిన పోస్టులని ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో కలిపారు. ఫ్రెష్ వేకెన్సీలు కింద ఉన్నాయి. ఇదిగోండి, కరెంట్ వేకెన్సీ లేదా ఫ్రెష్ వేకెన్సీ అంటాం వీటిని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అంటాం. గత డిఎస్సి నుంచి ఇప్పుడు ఈ డిఎస్సిలో కలిసిన పోస్టులు కాబట్టి ఇవి కూడా మనం లెక్కే. నెక్స్ట్ ఇది క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. ఇందులో బీసీఏకి ఒక పోస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఉమెన్కి ఏమి లేదు కాబట్టి ఇది బీసీఏ జనరల్ పోస్ట్ అనమాట. ఉమెన్కి ఉంటే ఓకే, ఉమెన్కి లేదు కాబట్టి ఇక మొత్తం బీసీఏ జనరల్ అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరి మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు. బీసీఏ క్యాడర్లో, ఆ క్యాడర్లో ఆ కమ్యూనిటీలో ఎవరు అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా ఎవరి మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ బీసీబీ కూడా ఒక పోస్ట్ ఉంది. కానీ ఈ ఒక్క పోస్టు ఇక్కడ చూడండి, ఇక్కడ లోకల్ క్యాడర్లో ఇచ్చారు. అయితే ఈ ఒక్క పోస్టు ఉమెన్కి ఇచ్చారు. ఏ ఉమెను? బీసీబీ ఉమెను. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో కూడా ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్టు. ఎస్టీ జనరల్. నెక్స్ట్ అయిపోయింది. ఫ్రెష్ వేకెన్సీ, కరెంట్ వేకెన్సీలు చూద్దాం. కరెంట్ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయా? ఓకే, కరెంట్ వేకెన్సీలు చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ ఓసీ 9 పోస్టులు ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీలో 9 పోస్టులు ఉంటే అందులో ఒకటి ఉమెన్కి ఇచ్చారు. ఏది? ఓసీ ఉమెన్ అన్నమాట. ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? ఒకటి ఇచ్చైతే 8 ఉంటాయి. ఈ 8 పోస్టులు ఓసీ జనరల్ అవుతాయి. ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది. ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది బీసీఏ జనరల్ అవుద్ది. బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ 2 పోస్టులు అండి. బీసీబీ 2 పోస్టులు ఇస్తే అందులో ఒకటి ఉమెన్కి ఇచ్చేశారు కాబట్టి ఇంకా ఒకటే ఉంటుంది. ఈ ఒక్క పోస్టు బీసీబీ జనరల్ అవుద్ది. బీసీబీ జనరల్. గుర్తుపెట్టుకోండి, ఇవి ఎస్జిటి ఉర్దూ మీడియం గుంటూరు జిల్లా, మండల పరిషత్, జిల్లా పరిషత్ గవర్నమెంట్ పోస్టులు ఇవి. నెక్స్ట్ బీసీడీలో 2 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 పోస్టులు కూడా బీసీడీ జనరల్ పోస్టులే. నెక్స్ట్ బీసీఈలో ఒక పోస్ట్ ఉంది, ఒకటే పోస్ట్. ఇది ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇదేమవుద్ది అప్పుడు? బీసీఈ జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో ఒక పోస్టే ఉంది, ఉమెన్కి ఇవ్వాల కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో కూడా ఒక పోస్టే ఉంది, ఇది కూడా ఉమెన్కి ఇవ్వాల కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు. అంటే ఎస్సీలో అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా ఎవరి మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు ఆ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టుల్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి ఇంకా 2 పోస్టులు ఉంటాయి. ఈ 2 పోస్టులు ఏమవుతాయి? ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అవుతాయి. అంటే ఎస్సీలో ఎవరి మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి లేవు కాబట్టి ఇవన్నీ కూడా ఈ 2 కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టుల కింద లెక్క. నెక్స్ట్ విహెచ్ఈ ఎంఐఈ స్పోర్ట్స్ కేటగిరీ. ఈ 3 స్పెషల్ కేటగిరీ పోస్టులు. ఇగోండి, విహెచ్ఈ ఒక పోస్ట్ ఉంది, ఎంఐఈ ఒక పోస్ట్ ఉంది, స్పోర్ట్స్ కేటగిరీ కూడా ఒక పోస్ట్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ గుంటూరు జిల్లా తెలుగు స్కూల్ అసిస్టెంట్. ఎస్జిటి పోస్టులు అయిపోయినాయి. ఎస్జిటి తెలుగు మీడియం అయిపోయింది, ఉర్దూ మీడియం అయిపోయింది. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టుల విషయానికి వచ్చేసరికి ఇక్కడ గమనించండి. రైట్, స్కూల్ అసిస్టెంట్ గుంటూరు జిల్లా స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు ఇక్కడ 34 ఉన్నాయి. 34 ఉంటే ఇందులో ఒకటి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కూడా ఉంది. ఇదిగోండి, హియరింగ్ ఇంపేర్డ్ పిహెచ్ పోస్టు, హియరింగ్ ఇంపేర్డ్ పోస్టు ఒకటి ఉంది. ఇది ఉమెన్కి ఇచ్చారు. ఓకే, హియరింగ్ ఇంపేర్డ్లో ఉమెన్ కేటగిరీలో ఇచ్చారు, ఉమెన్కి ఇచ్చారు ఆ పోస్ట్ని, జనరల్ పోస్ట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఒక లెక్క ఉంది. ఈ యొక్క హియరింగ్ ఇంపేర్డ్ విహెచ్ కానీ పిహెచ్ కానీ
ఓహెచ్ కానీ, హెచ్ఐ కానీ, ఎంఐ కానీ ఏవైనా కానీ ఈ స్పెషల్ కేటగిరీలో పోస్టులు పలానా క్యాండిడేట్కి ఇచ్చారు. ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్కి ఇచ్చారు ఈ పోస్ట్ని. వి ఇది హెచ్ఐ ఉమెన్కి, హెచ్ఐ ఉమెన్ హియరింగ్ ఇంపైర్డ్లో ఉమెన్కి ఇచ్చారు ఈ పోస్ట్ని. కానీ ఇక్కడ ఆ క్యాండిడేట్ లేదనుకోండి, ఉమెన్ క్యాండిడేట్ లేదనుకోండి, మెన్ ఉంటే మెన్కి ఇచ్చేస్తారు. హెచ్ఐ క్యాండిడేట్ మెన్ ఉంటే మెన్కి ఇస్తాడు. యాక్చువల్గా ఇది ఉమెన్కి కేటాయించారు. కానీ అప్పుడు ఆ క్యాండిడేట్ లేదనుకోండి, అంటే ఉమెన్ క్యాండిడేట్ లేదనుకోండి హెచ్ఐలో, మెన్ ఉంటే మెన్కి ఇచ్చేస్తారు. మెన్ కూడా లేడనుకోండి, యాక్చువల్గా ఎవరన్నా పిహెచ్ క్యాండిడేట్స్ వేరే కేటగిరీ, హెచ్ఐ పోస్ట్ ఇది, ఓహెచ్ లేకపోతే విహెచ్ లేకపోతే ఇంకేదన్నా ఉందనుకోండి, వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, కన్వర్ట్ చేసి ఇవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. అందుకే ఇక్కడ జనరల్ పోస్టా మేలా ఫిమేలా అని మెన్షన్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో 13 పోస్టులు ఉన్నాయండి. 13 పోస్టులు ఉంటే అందులో ఒకటి ఉమెన్కి ఇచ్చేశారు. అంటే ఓసీ ఉమెన్కి ఇస్తే ఇంకేనా ఉంటాయి, 12 ఉంటాయి. ఈ 12 ఓసీ జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 3 పోస్టులు ఉన్నాయి. 3 ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 3 కూడా బీసీఏ జనరల్ పోస్టులు, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీబీ ఉమెన్కి ఒక పోస్ట్ ఇచ్చారు. ఓకే, బీసీబీ ఉమెన్కి ఒక పోస్ట్ ఇస్తే ఇంకేమైనా ఉంటాయి, 2 ఉంటాయి. ఈ 2 బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీడీలో 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవి బీసీడీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈ ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి ఇది ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇదేమవుద్ది అప్పుడు బీసీఈ జనరల్ పోస్ట్ అవుద్ది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ టూ 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చారు, ఉమెన్ అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చారు. ఇంకెన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 ఉంటే ఏమవుతాయి, ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు, జనరల్ అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చారు, ఎస్సీ ఉమెన్కి, ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చారు. ఇప్పుడు 2 ఉంటాయి. ఈ 2 ఏమవుతాయి, ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు ఉంటే ఈ 2 ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 కూడా ఎస్టీ జనరల్ పోస్టులు అవుతాయి, ఎస్టీ జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. ఇదిగోండి ఈడబ్ల్యూఎస్ చూడండి, అసలు ఎస్టీ అయిపోయింది కదా. ఈడబ్ల్యూఎస్ 3 పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి ఉమెన్కి ఇచ్చారు కాబట్టి మిగిలిన 2 పోస్టులు ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఓహెచ్ స్పోర్ట్స్ కేటాలో ఒక్కొక్క పోస్ట్ ఉంది. ఓహెచ్ ఒకటి ఉంది, స్పోర్ట్స్ కేటగిరీ కూడా ఒకటి ఉందన్నమాట. ఓకే, దీంతో మనకి ఏమైపోయింది ఇప్పుడు, ఇదిగోండి ఎస్ఏ తెలుగు అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఏ ఇంగ్లీషు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఇదిగోండి ఎస్ఏ ఇంగ్లీషు గుంటూరు జిల్లా 61 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఒకటి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కూడా ఒకటి ఉంది ఇక్కడ. అది ఎవరికి ఇచ్చారు, హెచ్ఐ హియరింగ్ ఇంపైర్డ్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. అది కూడా జనరల్ పోస్టు. ఇక్కడ జనరల్ అని మెన్షన్ చేశారు చూసారా, జనరల్ అని మెన్షన్ చేశాడంటే హెచ్ఐలో మేల్ ఉన్నా ఫీమేల్ ఉన్నా ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరుంటే వాళ్ళకి మెరిట్లో వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ కరెంట్ వేకెన్సీలు చూద్దాం. ఈ కరెంట్ వేకెన్సీలు 61 పోస్టుల్లో ఒకటి హెచ్ఐ పోస్ట్ అయిపోయింది, ఇంకా 60 పోస్టులు ఎలా ఇచ్చారంటే చూద్దాం. ఇదిగోండి ఓసీ జనరల్ 22 పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి, 21 ఉంటాయి. ఈ 21 ఓసీ జనరల్ పోస్టులు అనమాట. నెక్స్ట్ బీసీఏలో 4 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 4 కూడా బీసీఏ జనరల్ పోస్టులే. నెక్స్ట్ బీసీబీ 7 పోస్టులు ఇచ్చాడు. ఇక్కడ బీసీబీ ఉమెన్కి ఒకటి ఇచ్చాడు, ఉమెన్కి ఒక పోస్ట్ ఇచ్చాడు. ఇంకేమైనా ఉంటాయి 6. ఈ 6 బీసీబీ జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ బీసీడీ 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులు ఉంటే ఒకటి బీసీడీ ఉమెన్కి ఇచ్చాడు, బీసీడీ ఉమెన్కి ఒక పోస్ట్ ఇచ్చాడు. ఇంకా 4 ఉంటాయి. 4 ఏమవుతాయి, బీసీడీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీఈ 3 పోస్టులే, 3 పోస్టులుగా ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవి ఏమవుతాయి, బీసీఈ జనరల్ పోస్టులు అవుతాయి, అన్నీ జనరల్. ఇంకా ఎస్సీ గ్రూప్ 1 ఒక పోస్టే ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అనమాట. నెక్స్ట్
ఎస్సీ గ్రూప్ 3 గ్రూప్ 2 కూడా 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టుల్లో ఒకటి ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చాడు. అంటే ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 6 పోస్టులు ఉన్నాయి. 6లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చాడు. ఇంకెన్ని ఉన్నాయి? 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు. జనరల్ అంటే అమ్మాయికైనా అబ్బాయికైనా మెరిట్లో ఉంటే ఎస్సీ క్యాండిడేట్స్కి ఇస్తాడు. నెక్స్ట్ ఎస్టీకి 3 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చాడు. ఎస్టీ ఉమెన్ ఒకటి. ఇక్కడ ఇంకెన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఈ 2 ఎస్టీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. ఇగోండి, ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 6 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్ 2. ఇంకెన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఈ 4 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా వచ్చు. నెక్స్ట్ ఓహెచ్ ఎంఐ స్పోర్ట్స్ కోటా. ఓహెచ్ ఎంఐ స్పోర్ట్స్ కోటాలో ఇక్కడ గమనించండి, ఇదేమో ఓహెచ్ పోస్టు ఒకటి ఉంది, ఎంఐ మరి ఒక పోస్ట్ ఉంది, స్పోర్ట్స్ వచ్చేసి 2 పోస్టులు. ఇది దీంతో ఇంగ్లీష్ కూడా అయిపోయింది. గుంటూరు జిల్లా ఇంగ్లీష్ కూడా అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ తర్వాత నెక్స్ట్ కేటగిరీ గుంటూరు హిందీ పోస్టులు 54 ఉన్నాయి. గవర్నమెంటు జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ 54. ఇందులో క్యారీ ఫార్వర్డ్ ఏమీ లేవు, అన్ని ఫ్రెష్ వేకెన్సీలే. ఈ ఫ్రెష్ వేకెన్సీలో ఏమి ఇచ్చాడు చూద్దాం, ఎవరెవరికి ఇచ్చాడు. ఇక ఓపెన్ కేటగిరీలో 21 పోస్టులు ఉంటే అందులో 5 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటే 5 పోస్టులు ఉమెన్కి ఇచ్చేస్తే ఇంకా 16 పోస్టులు ఉంటాయి. ఓకే, 17 పోస్టులు ఉంటాయి. ఓకే, ఒకసారి ఇవ్వండి, ఇంకేనా ఉంటాయి? 17 పోస్టులు. ఈ 17 ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ 3 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చాడు. బీసీఏ ఉమెన్కి ఒక పోస్ట్ ఇస్తే ఇంకా 2 ఉంటాయి కదా, ఈ 2 బీసీఏ జనరల్ పోస్టులు. జనరల్. నెక్స్ట్ బీసీబీ 6 పోస్టులు ఉన్నాయి. 6 ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 6 కూడా బీసీబీ జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ బీసీబీ జనరల్ అంటే బీసీబీలో మెన్ ఉన్న ఉమెన్ ఉన్న మెరిట్లో ఎవరికుంటే వాళ్ళకి ఇస్తారు జనరల్ పోస్ట్ అంటే. నెక్స్ట్ బీసీసీ ఒక పోస్టే ఉంది కాబట్టి ఇది ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా బీసీసీ జనరల్ పోస్టే. నెక్స్ట్ బీసీడీ 3 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ 3 కూడా బీసీడీ జనరల్ పోస్టు. బీసీడీ అనమాట ఇవి, బీసీడీ జనరల్ పోస్టులు ఇవి. నెక్స్ట్ బీసీఈలో 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ బీసీఈ పోస్టులు ఏమవుతాయి? జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్టే ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 కూడా ఎస్సీ గ్రూప్ 2లో జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 5 పోస్టులు ఉన్నాయి, ఇందులో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చాడు. ఇంకా ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఈ 4 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత ఎస్టీ కేటగిరీ. ఎస్టీ క్యాడర్లో 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4ట్లో ఒకటి ఎస్టీ ఉమెన్కి ఇచ్చాడు, ఉమెన్ కాబట్టి ఇంకేనా ఉంటాయి? 3 ఉంటాయి. ఈ 3 ఎస్టీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 6 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చాడు. నెక్స్ట్ ఇందులో 4 ఉంటాయి, 4 ఈడబ్ల్యూఎస్ జనరల్. నెక్స్ట్ విహెచ్ క్యాడరు, ఎంఐ క్యాడరు, స్పోర్ట్స్ కేటా. విహెచ్ ఎంఐ స్పోర్ట్స్ ఇవి స్పెషల్ కేటగిరీ. ఇక్కడ చూడండి, విహెచ్ 1 పోస్టు, ఎంఐ 1 పోస్టు, స్పోర్ట్స్ 2 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట. గుంటూరు జిల్లా ఎస్ఏ ఉర్దూ గవర్నమెంట్ జిల్లా పరిషత్తు పోస్టులు ఒకటి ఉంది, ఉర్దూ పోస్టు. జిల్లా పరిషత్తులో ఒకే ఉర్దూ పోస్ట్ ఉంది, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ. అది ఎవరికి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీలో ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఓసీ ఇవ్వండి, ఓపెన్ కేటగిరీలో ఉన్న 1 పోస్టు ఓసీ జనరల్ కేటగిరీలో ఇచ్చారు. అంటే ఎవరైనా సాధించవచ్చు, క్యాస్ట్తో సంబంధం లేకుండా ఒకే పోస్ట్ ఉంది కాబట్టి. నెక్స్ట్
నెక్స్ట్ ఓసీ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ అయింది. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో మరి గుంటూరు జిల్లా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 32 పోస్టులు ఉన్నాయి. జిల్లా పరిషత్తు గవర్నమెంట్ మేనేజ్మెంట్లో 32 మ్యాథ్స్ ఉంటే ఇందులో క్యారీ ఫార్వర్డ్ ఏమి లేవు. ఈ 32 మ్యాథ్స్ ఎలా ఇచ్చారు చూడండి. రైట్, ఇక్కడ ఓపెన్ కేటగిరీలో చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో 12 పోస్టులు ఇచ్చారు. ఈ 12లో 3 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఓసీ ఉమెన్ 3 ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? ఇందులో 9 పోస్టులు ఉంటాయి. ఈ 9 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే, నెక్స్ట్ బీసీఏలో 3 పోస్టులు ఇచ్చారు. అందులో 3 ఒకటి బీసీఏ ఉమెన్ పోస్ట్ అనమాట, ఉమెన్కి ఇచ్చారు ఒకటి. కాబట్టి ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 బీసీఏ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీఏ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీ వచ్చి 3 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 3 కూడా జనరల్ పోస్టులే, బీసీబీ జనరల్ అవుతాయి. ఓకే, బీసీబీ జనరల్ పోస్టులు ఈ 3. నెక్స్ట్ బీసీడీలో కూడా 3 పోస్టులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉమెన్కి 1 పోస్ట్ ఇచ్చారు. ఇక బీసీడీ ఉమెన్కి 1 పోస్ట్ ఇస్తే ఇంకా 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు బీసీడీ జనరల్ పోస్టులు. ఈ బీసీడీ జనరల్ పోస్టులు చెప్పాగా. కమ్యూనిటీ కేటగిరీలో జనరల్ పోస్టులు అంటే ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, అంటే ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరుగుద్ది. అయితే మెరిట్ ప్రకారం మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా ఇవ్వచ్చు. ఆల్రెడీ ఉమెన్ పోస్ట్ ఇచ్చేశారు. ఇందులో ఉమెన్ మేలు ఫీమేల్ ఇద్దరు ఎవరైనా ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఈ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది, ఈ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈలో 2 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమేమి లేవు కాబట్టి ఈ 2 పోస్టులు కూడా జనరల్ పోస్టులే, బీసీఈ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి. ఉమెన్కి ఏమి ఇవ్వలేదు ఇక్కడ కాబట్టి ఈ 2 కూడా ఎస్సీ గ్రూప్ 2లో జనరల్ పోస్టులు. గ్రూప్ 1 లేదు ఇక్కడ, గ్రూప్ 2 ఇచ్చాడు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చారు, 1 పోస్టు ఉమెన్కి ఇచ్చారు. ఇక మిగిలిన 2 పోస్టులు ఏంటి? జనరల్ పోస్టులు. ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్టులు. ఎందుకంటే ఉమెన్కి ఇవ్వాలి ఈ పోస్టు కాబట్టి ఇది 0 కాబట్టి ఇది ఎస్టీ జనరల్ పోస్టు. ఇక ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు ఉన్నాయి. 3లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో ఉమెన్కి 1 పోస్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక 2 ఉన్నాయి. ఈ 2 పోస్టులు ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్లో జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక ఓహెచ్ స్పెషల్ కేటగిరీ పోస్టులు వచ్చినాయి. స్పెషల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ అయిపోయింది కదా. ఓహెచ్లో 1 పోస్టు అంటే ఆర్థోపెడిక్ 1 పోస్ట్ ఉంది. అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. ఇది గుంటూరు జిల్లా ఎస్ఏ మ్యాథ్స్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో ఎస్ఏ మ్యాథ్స్ పోస్టులు. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఫిజికల్ సైన్స్ చూసినట్లయితే గుంటూరు ఫిజికల్ సైన్స్ 57 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ జిల్లా పరిషత్తులో 57 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఏమి లేవు కానీ కరెంట్ వేకెన్సీల్లోనే మనం చూసుకున్నట్లయితే 57 కూడా ఓపెన్ కేటగిరీలో 24 ఇచ్చారండి. 57కి గాను ఓపెన్ కేటగిరీలో 24 పోస్టులు ఇస్తే అందులో 6 పోస్టులు ఓసీ ఉమెన్కి, అంటే ఓపెన్ కేటగిరీలో ఉమెన్కి 6 పోస్టులు ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? 18 పోస్టులు ఉంటాయి. ఈ 18 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓపెన్ కేటర్లో జనరల్ పోస్టులు అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా మేల్ అయినా ఫీమేల్ అయినా సాధించవచ్చు. నెక్స్ట్ బీసీఏ 5 పోస్టులు ఉన్నాయండి. 5 పోస్టులు ఉంటే అందులో ఒకటి బీసీఏ ఉమెన్కి ఇచ్చారు. బీసీఏ ఉమెన్కి 1 పోస్ట్ ఇస్తే ఇంకా 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4 జనరల్ పోస్టులు, బీసీఏ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీలో కూడా 5 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 5 పోస్టులు కూడా బీసీబీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకేనా, బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీడీలో 4 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీడీ ఉమెన్కి. ఓకే, బీసీడీ ఉమెన్కి 1 పోస్ట్ ఇస్తే ఇంకెన్ని ఉన్నాయి? ఇందులో 3 ఉన్నాయి. ఈ 3 బీసీడీ జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ బీసీఈ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయండి. 2 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి లేవు కాబట్టి ఈ 2 బీసీఈ జనరల్ పోస్టులు అవుతాయి. బీసీఈ జనరల్ ఎవరైనా బీసీఈ క్యాడర్లో మేలు ఫీమేలు ఎవరైనా సాధించవచ్చు. వాళ్ళకే ఇస్తారు, బీసీఈ వాళ్ళకే ఇస్తారు. కానీ మేలు ఫీమేలు ఎవరు మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ గ్రూప్ 2లో ఎస్సీ గ్రూప్ 2లో 4 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి 1 పోస్ట్ ఇస్తే మిగిలిన ఏమవుతాయి? ఇంకా 3 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 3 పోస్టులు ఎస్సీ గ్రూప్ 2లో జనరల్ పోస్టులు అవుతాయి.
అంటే ఎస్సీలో ఎవరైనా సాధించవచ్చు, మేలు ఫీమేల్ గ్రూప్ 2 క్యాడర్లో ఉన్నవాడు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 4 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3 4 పోస్టులు ఉంటే 4ట్లో 1 ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి, ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చారు. ఇంకా ఇంకెన్ని ఉన్నాయి? 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అవుతాయి. ఎస్సీలో జనరల్ అంటే మేలు ఫీమేల్ ఎవరైనా సాధించవచ్చు. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్. ఎస్టీలో 3 ఉన్నారు, 3 పోస్టులు ఉన్నాయి. 3 ఉంటే ఎస్టీ క్యాడర్లో 1 ఉమెన్కి ఇచ్చారు. ఎస్టీ ఉమెన్కి 1 పోస్ట్ ఇచ్చారు. ఇంకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ 2 ఎస్టీ జనరల్ పోస్టులు అవుతాయి. ఎస్టీ జనరల్. ఓకే రైట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 6 పోస్టులు ఉన్నాయండి. ఇది ఫిజికల్ సైన్స్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్, గుంటూరు జిల్లా గవర్నమెంటు, జిల్లా పరిషత్ మేనేజ్మెంటు. ఇందులో ఈడబ్ల్యూఎస్ 6 పోస్టులు ఉంటే అందులో 2 ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో ఉమెన్కి ఇచ్చారు. ఉమెన్కి ఇస్తే ఇంకా మిగిలిన 4 పోస్టులు జనరల్ పోస్టులు అవుతాయి. ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అన్నమాట ఇక 4. నెక్స్ట్ హెచ్ఐఈ, ఓహెచ్ఈ, స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈ 4 స్పెషల్ కేటగిరీ. ఇక్కడ హెచ్ఐఈ వచ్చేసి 1 పోస్ట్ ఇచ్చారు. అలాగే ఓహెచ్ కూడా 1 పోస్ట్ ఇచ్చారు. ఇక స్పోర్ట్స్ క్యాడర్లో 2 పోస్టులు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 1 పోస్టు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇదేంటి? ఫిజికల్ సైన్స్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బయాలజికల్ సైన్స్. ఎస్ఏ బయాలజీ గుంటూరు జిల్లా ఎస్ఏ బయాలజీ 81 పోస్టులు ఉన్నాయి. జిల్లా పరిషత్తు గవర్నమెంట్లో 81 పోస్టులకు గాను ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఏం లేవు కాబట్టి మొత్తం చూద్దాం. ఈ 81లో ఓపెన్ క్యాడర్లో 33 పోస్టులు ఇచ్చారండి. ఈ 33లో 5 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. అంటే ఓపెన్ క్యాడర్లో ఉమెన్కి. ఇంకా ఎన్ని ఉంటాయి? 5 ఇచ్చేస్తే ఇంకా 28 పోస్టులు ఉంటాయి. ఈ 28 పోస్టులు కూడాను ఓసీ జనరల్ పోస్టులు. ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా సంపాదించవచ్చు వీటిని. నెక్స్ట్ బీసీఏ 6 పోస్టులు ఉన్నాయండి. బీసీఏ 6 పోస్టులు ఉంటే అందులో 1 బీసీఏ ఉమెన్కి ఇచ్చారు. ఉమెన్కి ఇది 6ట్లో 1 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి మిగిలిన 5 పోస్టులు బీసీఏ జనరల్ పోస్టులు. అన్నమాట, జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీలో 8 పోస్టులు ఉంటే ఉమెన్కి అసలు ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఈ 8 బీసీబీ జనరల్ పోస్టులు అవుతాయి. బీసీబీ జనరల్. బీసీలో ఎవరైనా బీసీలో ఎవరికైనా ఇచ్చేయచ్చు. మెరిట్లో ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు, మెన్ అయినా ఉమెన్ అయినా. నెక్స్ట్ బీసీసీ 1 పోస్ట్ ఉంది. ఇది ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా బీసీసీలో జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీడీలో 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులకి ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 5 కూడా బీసీడీ క్యాడర్లో ఉన్నాయి, కూడా జనరల్ పోస్టులే. ఉమెన్కి లేవు కాబట్టి ఉమెను మెన్ ఎవరైనా ఈ 5 పోస్టులు సంపాదించవచ్చు, జనరల్ పోస్టులు. బీసీడీ క్యాడర్లో జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈలో 3 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా ఉమెన్కి ఇవ్వాల కాబట్టి ఇది కూడా బీసీఈ జనరల్ పోస్టులే. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 అండి. ఎస్సీ గ్రూప్ 1 1 పోస్ట్ ఉందండి. ఎస్సీ గ్రూప్ 1 1 పోస్ట్ ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అవుద్దండి. ఇది జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో కూడా 5 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 2లో 5 ఉంటే 1 ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్ 1 ఇచ్చారు కాబట్టి మిగిలిన 4 పోస్టులు ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు అవుతాయి. ఎవరికైనా ఇవ్వచ్చు ఎస్సీల్లో, అసలు గ్రూప్ 2లో ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 క్యాడర్లో ఉన్నవాళ్ళు 8. వీళ్ళకి ఎస్సీ గ్రూప్ 3లో 7 పోస్టులు ఇచ్చారు. 7ట్లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు. ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఎన్ని ఇచ్చారు? 2 పోస్టులు. ఇంకా 5లో 2 పోయినాయి కాబట్టి, 7లో 2 పోయినాయి కాబట్టి ఇంకా 5 పోస్టులు ఉంటాయి. ఈ 5 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు. ఓకే, ఇగోండి జనరల్ పోస్టులు ఇవి. ఇంకా నెక్స్ట్ ఎస్టీ క్యాడర్ చూద్దాం. ఓకే, ఎస్టీ ఇక్కడ చూస్తే ఎస్టీకి 5 పోస్టులు ఇచ్చారండి. ఇందులో ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవి ఎస్టీ జనరల్ పోస్టులు అవుతాయండి. ఎస్టీ జనరల్ పోస్టులు ఇవన్నీ. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 7 పోస్టులు ఉన్నాయి. 7 ఉంటే అందులో 2 ఉమెన్కి ఇచ్చేశారు. ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 2 ఇచ్చారు. మిగిలిన 5 పోస్టులు ఏమవుతాయి? ఇక్కడ చూడండి.
మిగిలిన 5 పోస్టులు ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు, 5 పోస్టులు జనరల్. ఓకే, నెక్స్ట్ విహెచ్ క్యాడర్. విహెచ్లో ఒకటి ఉంది, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఒక పోస్టు. ఓహెచ్ అది కూడా ఒక పోస్టు. తర్వాత ఎంఐ ఇది కూడా ఒక పోస్టు. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ 2 పోస్టులు. ఇది స్పోర్ట్స్ 2 పోస్టులు అనమాట. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదులేండి ఇందులో. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ ఉర్దూ మీడియం అండి. బయాలజీ ఇప్పుడు తెలుగు చూసాము, ఇప్పుడు ఉర్దూ మీడియం ఇక్కడ ఇచ్చాడు. కొన్ని సబ్జెక్టులు ఉర్దూ మీడియం కూడా ఉన్నాయి. బయాలజీ ఉర్దూ మీడియం ఉంది. ఇంతకుముందు ఇప్పుడు చూసింది బయాలజీ తెలుగు మీడియం. ఉర్దూ మీడియంలో ఒక పోస్టే ఉంది. ఓకే, ఈ ఒక్క పోస్టు ఎవరికి ఇచ్చారు? ఎస్సీ గ్రూప్ 1లో ఈ పోస్ట్ని, ఒక్క పోస్ట్ని ఎస్సీ గ్రూప్ 1లో ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది జనరల్ పోస్టే. ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అనమాట ఇది. ఓకే, ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్. నెక్స్ట్ దీని తర్వాత మనకి చూడండి ఇక్కడ గవర్నమెంట్ లోకల్ బాడీస్ 99 పోస్టులు సోషల్ స్టడీస్ అండి ఇది. నెక్స్ట్ గుంటూరు ఎస్ఏ సోషల్ ఎన్ని 99 పోస్టులు గవర్నమెంట్ జిల్లా పరిషత్తు మేనేజ్మెంట్లో 99 పోస్టులు ఉంటే ఈ 99 ఇక్కడ గమనించండి ఎవరికి ఎన్ని ఇచ్చారో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఓపెన్ క్యాడర్లో 40 పోస్టులు ఇచ్చారండి. 99కి 40 ఓపెన్లో ఇచ్చేశారు. ఆ ఓపెన్లో ఇచ్చిన 40 పోస్టుల్లో 10 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఓపెన్కి అంటే ఓసీ ఉమెన్కి, ఓపెన్ క్యాడర్లో ఉమెన్కి 10 పోస్టులు ఇచ్చారు. ఇంకా 30 ఉంటాయి ఇక్కడ. ఈ 30 ఏమవుతాయి? ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. అంటే ఎవరైనా సాధించవచ్చు ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ 7 పోస్టులు ఉన్నాయి. 7 బీసీఏ 7 ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు. అంటే బీసీఏ ఉమెన్. నెక్స్ట్ 5 పోస్టులు ఉంటాయి కదా, ఈ 5 బీసీఏ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ బీసీబీలో 10 పోస్టులు ఉన్నాయండి. 10లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. అంటే బీసీబీ ఉమెన్కి ఇచ్చారు. మిగిలిన 7 పోస్టులు ఉంటాయి. ఈ 7 జనరల్ పోస్టులు అంటే బీసీబీ క్యాడర్లో జనరల్ పోస్టులు. బీసీబీ జనరల్ అన్నమాట. నెక్స్ట్ బీసీసీ ఒకటే పోస్ట్ ఉంది, ఉమెన్కి లేదు కాబట్టి ఇది ఏమవుద్ది? బీసీసీ జనరల్. ఓకే, నెక్స్ట్ బీసీడీ 7 పోస్టులు ఉన్నాయి. అందులో 2 ఉమెన్కి ఇచ్చారు. బీసీడీ ఉమెన్ అన్నమాట. ఇది బీసీడీ ఉమెన్కి 2 ఇస్తే ఇంకా 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 బీసీడీ జనరల్ పోస్టులు అన్నమాట. జనరల్ అయిపోయింది. నెక్స్ట్ బీసీ 4 పోస్టులు అండి. 4ట్లో ఒకటి ఏం చేశారు? ఉమెన్కి ఇచ్చారు. బీసీఈ ఉమెన్ ఇదిగోండి, బీసీఈ ఉమెన్కి ఒకటి ఇస్తే ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 బీసీఈ జనరల్ అవుతాయి. బీసీఈ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో ఒకటి ఉంది, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు ఇక్కడ కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్. ఇది జనరల్ పోస్టే. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 ఉంటే అందులో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు. ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి 2 పోస్టులు. అలాగే ఎస్సీ గ్రూప్ 3లో 7 ఒక్క నిమిషం. ఎస్సీ గ్రూప్ 2లో 6కి 2 ఉమెన్కి ఇచ్చేశారు కదా, ఇంకా 4 ఉన్నాయి. ఈ 4 ఏంటి? ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 7 పోస్టులు ఉన్నాయి. 7 పోస్టులకు గాను 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్ అనమాట. 2 ఇస్తే ఇంకా 5 ఉన్నాయి. ఈ 5 ఏంటి? ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులకి. జనరల్ మీ క్యాడర్లో మీకు ఎన్ని పోస్టులు వస్తున్నాయి, ఓపెన్లు ఎన్ని వస్తున్నాయి, క్యాడర్లో ఎన్ని వస్తున్నాయి ఒకసారి చూసుకోండి. లెక్కేసుకుంటే మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్నిటికి మీరు పోటీ పడవచ్చో తెలిసిపోద్ది. నెక్స్ట్ ఎస్సీ అయిపోయింది. ఇప్పుడు ఎస్టీ చూస్తే ఇదిగోండి 6 పోస్టులు అండి. 6ట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చేశారు. అంటే ఎస్టీ ఉమెన్కి ఒకటి ఇచ్చారు. ఇంకా 5 ఉన్నాయి. ఈ 5 పోస్టులు కూడా ఏంటి? ఎస్టీ జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 10 పోస్టులు అండి. 10ట్లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 3 పోస్టులు ఇచ్చారు. ఇంక 7 పోస్టులు. ఈ 7 పోస్టులు ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. ఓకే, ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులకి 7 పోస్టులు ఇవ్వండి. నెక్స్ట్ విహెచ్ క్యాడరు, హెచ్ఏ క్యాడరు, ఓహెచ్ క్యాడరు అక్కడ ఇచ్చాడు చూడండి చక్కగా. విహెచ్, హెచ్ఐ, ఓహెచ్, అలాగే ఎంఐ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పోస్టులు ఇవన్నీ. ఓహెచ్, విహెచ్, ఎంఐ అలాగే వీటన్నిటికీ విహెచ్కి కానీ ఇదిగోండి విహెచ్కి ఒకటి ఇచ్చాడు, ఓహెచ్కి
ఓహెచ్కి ఒకటి ఇచ్చాడు, తర్వాత ఎంఐకి ఒకటి ఇచ్చాడు, తర్వాత ఇంకేమిచ్చాడు, హెచ్ఐకి కూడా ఒకటి ఇచ్చాడు. తర్వాత ఇవి స్పోర్ట్స్ కేటగిరీకి 3 ఇచ్చాడు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒకటి ఇచ్చాడు. ఓకే ఓకే నెక్స్ట్ సబ్జెక్ట్ రైట్. ఇక్కడ గమనించండి. నెక్స్ట్ సోషల్ స్టడీస్. ఇప్పుడు దాకా సోషల్ స్టడీస్ 99 పోస్టులు ఇచ్చాడు, తెలుగు పోస్టులు. ఎస్ఏ సోషల్ 99 తెలుగు పోస్టులు ఇస్తే ఇప్పుడు ఉర్దూ మీడియం పోస్టులు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ. ఓకే, గుంటూరు సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం ఎన్ని ఉన్నాయి? 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 ఎవరికి ఇచ్చారంటే ఇదిగోండి ఓపెన్ క్యాడర్లో 2 పోస్టులు ఇచ్చారండి. ఉమెన్కి ఏం లేవు ఇక్కడ, మొత్తం జనరల్ పోస్టులే. ఓసీ జనరల్ పోస్టులు ఇప్పుడు 2 కూడా. ఇంకో పోస్ట్ ఉంది కదా, ఇదేమి ఎస్సీ గ్రూప్ 1 క్యాడర్లో ఇచ్చాడు కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే. ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అన్నమాట. ఇది అయిపోయింది. సోషల్ ఉర్దూ కూడా అయిపోయింది. నెక్స్ట్ పీడీ పోస్టులు ఉండాలి ఇంకా మనకి. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి. గుంటూరు జిల్లా స్కూల్ అసిస్టెంటు. ఇదిగోండి ఫిజికల్ ఎడ్యుకేషను 166 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో 166 పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి. ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ 166 ఉంటే ఇందులో ఓపెన్ క్యాడర్లో 67 పోస్టులు ఇచ్చాడు. ఈ 67లో 21 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడండి. ఓసీ ఉమెన్కి 21 పోస్టులు ఇచ్చాడు. ఇప్పుడు 67లో 21 మనం తీసేసినాం అనుకోండి, 46 పోస్టులు ఉన్నాయి. ఈ 46 ఓసీ జనరల్ పోస్టులు. ఓసీ ఓపెన్ క్యాడర్లో జనరల్ పోస్టులు అన్నమాట ఇవి. నెక్స్ట్ బీసీఏలో 12 పోస్టులు. బీసీఏకి 12 పోస్టులు ఇస్తే ఆ 12లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. అంటే బీసీఏ ఉమెన్కి 3 పోస్టులు ఇచ్చాడు కాబట్టి ఇంకా 9 పోస్టులు ఉన్నాయి. ఈ 9 బీసీఏ జనరల్ పోస్టులు. ఓకే, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీలో 15 పోస్టులు ఉంటే అందులో 5 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడండి. బీసీబీ ఉమెన్ అనమాట ఇది. ఇక్కడ 10 పోస్టులు ఉన్నాయి ఇంకా. ఈ 10 బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీ 2 పోస్టులు ఉన్నాయి. ఉమెన్కి ఏం లేవు ఇక్కడ. బీసీసీ 2 పోస్టులు ఉంటే ఆ 2 కూడా బీసీసీ జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ బీసీడీ 12 పోస్టులు ఉన్నాయి. 12 పోస్టులకు గాను 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే బీసీడీ ఉమెన్కి ఇచ్చాడు. బీసీడీ ఉమెన్కి ఇస్తే ఇంకెన్ని ఉన్నాయి? 4 పోతే ఇంకా 8 పోస్టులు ఉంటాయి. ఈ 8 బీసీడీ జనరల్ పోస్టులు. ఇక జనరల్. నెక్స్ట్ బీసీఈలో 7 పోస్టులు ఉన్నాయి. 7లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. అంటే బీసీఈ ఉమెన్కి 2 ఇచ్చాడు కాబట్టి ఇంకా 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 బీసీఈ జనరల్ పోస్టులు. ఓకే, బీసీఈ జనరల్ పోస్టులు అన్నమాట ఈ 5. రైట్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1కి 1 పోస్ట్ ఇచ్చాడండి. ఈ ఉమెన్కి ఏమి లేవు సెపరేట్గా కాబట్టి ఒక్క పోస్టే జనరల్ పోస్టు. ఎస్సీ జనరల్ పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 11 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2 11లో 4 పోస్టులు ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చేసాడు. ఇంకెన్ని ఉంటాయి? 4 పోస్టులు పోతే ఇంక 7 పోస్టులు ఉంటాయి. ఈ 7 పోస్టులు ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 13 పోస్టులు ఉన్నాయండి. 13కి 5 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇవ్వడం జరిగింది 5 పోస్టులు. ఇంకెన్ని ఉంటాయి? దీంట్లో 8 పోస్టులు ఉంటాయి. ఈ 8 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3లో జనరల్ పోస్టులు. జనరల్ క్యాండిడేట్ ఎవరైనా అప్లై చేయొచ్చు ఎస్సీలో. ఓకే, ఎవరికైనా ఎస్సీలో మెరిట్ ఎవరుంటే అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా ఇచ్చేస్తారు. ఎస్సీ గ్రూప్ 3 అయిపోయింది. నెక్స్ట్ ఎస్టీకి 10 పోస్టులు ఇస్తే అందులో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. అంటే ఎస్టీ ఉమెన్కి. ఇక ఎన్ని ఉన్నాయి? 7 పోస్టులు ఉంటాయి. ఈ 7 పోస్టులు ఎస్టీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 16 పోస్టులు ఉన్నాయి. 16 పోస్టులకి 5 పోస్టులు ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చారు. ఉమెన్ క్యాడర్లో 5 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు ఈడబ్ల్యూఎస్. ఇంకెన్ని ఉంటాయి అంటే దీంట్లో 11 పోస్టులు ఉంటాయి. ఈ 11 పోస్టులు ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ క్యాడర్లో 5 పోస్టులు ఇచ్చారు. స్పోర్ట్స్ కేటగిరీ. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 పోస్టులు. సో ఫిజికల్ ఎడ్యుకేషన్తో జడ్పీ గవర్నమెంట్ కేటగిరీ పోస్టులు అయిపోయినాయి. ఆ మేనేజ్మెంట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మున్సిపల్ క్యాడర్. ఇదిగోండి మున్సిపల్ క్యాడర్లో మనకి జిల్లా పరిషత్తు, గవర్నమెంటు, జడ్పీపీ, ఎంపీపీ అలాగే గవర్నమెంట్ పోస్టులు ఇప్పుడు దాకా చూసాం.
మేనేజ్మెంట్లు. ఇప్పుడు మున్సిపల్ మేనేజ్మెంట్ 147 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి. ఇక్కడ కూడా ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పీడీ, పిఈ అన్ని పోస్టులు ఉంటాయి. మరి ఎస్జిటి పోస్టులు, గుంటూరు జిల్లా ఎస్జిటి పోస్టులు మున్సిపల్ క్యాడర్లో 147 పోస్టులు ఉన్నాయి. ఈ 147 పోస్టులకు గాను చూడండి ఇక్కడ ఎస్జిటి 147 పోస్టులు. ఓసీ ఓపెన్ క్యాడర్లో 57 పోస్టులు ఉన్నాయండి. 57కి 13 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చారండి. ఓకే, 13 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చేస్తే ఇంకా ఎన్ని ఉంటాయి? 44 పోస్టులు ఉంటాయి. 44 పోస్టులు ఉంటాయి ఇంకా, అంతేనా? 44. ఓకే, 44 పోస్టులు ఏమవుతాయి? ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీఏ ఇది ఎస్జిటి మున్సిపల్ క్యాడర్, మున్సిపల్ మేనేజ్మెంట్లో ఎస్జిటి పోస్టులు గుంటూరు జిల్లా. ఇక బీసీఏకి 9 పోస్టులు ఇచ్చారు. 9లో 2 పోస్టులు మరి ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీఏ ఉమెన్కి. ఓకే, నెక్స్ట్ ఇంకేనా ఉంటాయి? 7 పోస్టులు. ఈ 7 పోస్టులు బీసీఏ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీ. ఇక బీసీబీ చూడండి, బీసీబీకి వచ్చేసరికి 16 పోస్టులు. ఇందులో 3 పోస్టులు బీసీబీ ఉమెన్కి ఇచ్చారు. బీసీబీ ఉమెన్కి 3 ఇస్తే ఇంకెన్ని ఉన్నాయి? 13 పోస్టులు. ఈ 13 పోస్టులు బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీలో ఒకే పోస్ట్ ఉంది, ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఇది బీసీసీ జనరల్ పోస్టు. బీసీసీ జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీడీ 11 పోస్టులు ఉన్నాయి. దీంట్లో 2 ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీడీ ఉమెన్కి 2 ఇస్తే ఇంకెన్నో ఉంటాయి? 9 పోస్టులు ఉంటాయి. ఈ 9 పోస్టులు బీసీడీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈ క్యాడర్లో 6 పోస్టులు ఉన్నాయండి. 6 ఉంటే అందులో 1 ఉమెన్కి ఇచ్చాడు. ఏది? బీసీఈ ఉమెన్కి. ఇంకెన్ని ఉంటాయి? 5 పోస్టులు. ఈ 5 పోస్టులు బీసీఈ జనరల్ పోస్టులు అన్నమాట, జనరల్. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 2 పోస్టులు ఉన్నాయి. ఉమెన్కి 1 ఇచ్చాడు. ఈ రెండిట్లో ఉమెన్కి 1 ఎస్సీ గ్రూప్ 1. ఇంకా 1 ఉంది కదా, ఈ 1 ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టు, జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3, గ్రూప్ 2. ఎస్సీ గ్రూప్ 2 9 పోస్టులు ఉన్నాయి. 9లో 3 ఉమెన్కి ఇచ్చాడు. ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్ 3 ఇచ్చాడు. ఇంకా 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 12 పోస్టులు ఉన్నాయండి. 12లో 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు, అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? 8 పోస్టులు. ఈ 8 పోస్టులు ఇక ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు, జనరల్ ఇవి. నెక్స్ట్ ఎస్టీ చూద్దాం. ఓకే, ఎస్టీ చూసినట్లయితే 9 పోస్టులు ఉన్నాయండి. ఎస్టీకి 9 పోస్టులు ఇస్తే అందులో 3 పోస్టులు ఎస్టీ ఉమెన్కి ఇచ్చాడండి. ఇంకేమైనా ఉంటాయి? 6 ఉంటాయి. ఈ 6 పోస్టులు కూడాను ఎస్టీ జనరల్ పోస్టులు అండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 15 పోస్టులు ఉన్నాయండి. 15 పోస్టులు ఉంటే అందులో 5 పోస్టులు ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చాడు, ఉమెన్కి. ఓకే, ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 5 ఇస్తే ఇంకా 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10 పోస్టులు ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అనమాట, జనరల్. నెక్స్ట్ విహెచ్ఏ అంటే జనరల్ అనగానే ఈడబ్ల్యూఎస్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరు మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట జనరల్గా. స్పెషల్ కేటగిరీ పోస్టులు అండి. విహెచ్ 1 పోస్ట్ ఉందండి అక్కడ. విహెచ్ 1 పోస్టు. ఇగోండి హెచ్ఐ కూడా 1 పోస్ట్ ఉంది. అలాగే ఓహెచ్ కూడా 1 పోస్ట్ ఉంది. సారీ, ఓహెచ్ 2 పోస్టులు ఉన్నాయి. ఓహెచ్ 2 పోస్టులు ఇగోండి. అలాగే ఎంఐ వచ్చి 2 పోస్టులు ఉన్నాయి. ఎంఐ కూడా 2 పోస్టులే. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. 5 స్పోర్ట్స్ కేటగిరీ 5. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్ని ఉన్నాయి? 2 పోస్టులు. ఓకే, ఇక్కడ కావాలంటే చూసుకోండి. ఇగో ఈడబ్ల్యూఎస్ విహెచ్ వచ్చి 1 పోస్టు, హెచ్ఐ 1 పోస్టు, ఓహెచ్ 2 పోస్టులు, తర్వాత ఎంఐ కూడా 2 పోస్టులు, స్పోర్ట్స్ కేటగిరీ 5 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఎస్జిటి అయిపోయింది. మున్సిపల్ క్యాడర్లో ఎస్జిటి. నెక్స్ట్ చూడండి, మున్సిపల్ క్యాడర్లో ఎస్జిటి ఉర్దూ పోస్టులు కూడా ఉన్నాయి. చూద్దాం. రైట్, ఇదిగోండి ఎస్జిటి ఉర్దూ గుంటూరు జిల్లా మున్సిపల్ క్యాడర్. ఎన్ని? 21 పోస్టులు ఉన్నాయండి. ఈ 21 పోస్టులకు గాను ఇక్కడ చూస్తే ఈ 21 పోస్టులకు గానుకోండి ఓపెన్ క్యాడర్లో 9 పోస్టులు ఉన్నాయండి. ఓపెన్లో 9 పోస్టులు. ఈ 9 పోస్టుల్లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు. ఏది? ఓసీ ఉమెన్. ఇంకెన్ని ఉన్నాయి?
6 పోస్టులు. ఈ 6 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీఏ 2 పోస్టులు ఉంటే రెండు కూడా ఉమెన్కి ఏం లేవు కాబట్టి బీసీఏ జనరల్ పోస్టులు ఇవి. బీసీఏ జనరల్, ఆ రెండు కూడా జనరలే. నెక్స్ట్ బీసీబీ 1 పోస్ట్ ఉంది, ఆ ఒకటి ఉమెన్కి కూడా ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా బీసీబీ క్యాడర్లో జనరల్ పోస్టే. నెక్స్ట్ బీసీసీలో కూడా ఒకటే ఉంది కాబట్టి ఇది కూడా బీసీసీ జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీడీ కూడా ఒకటే ఉంది, ఇది కూడా ఉమెన్కి ఇవ్వాల కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే. నెక్స్ట్ బీసీఈలో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి లేవు కాబట్టి గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్టే ఉంది, అది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టే. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో కూడా 1 పోస్టే ఉంది కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్. ఓకే, ఎస్సీ గ్రూప్ 2 జనరల్, అన్ని జనరల్, ఎందుకంటే ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి జనరల్ పోస్టులు అన్నీ కేటగిరీలో కూడా జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 చూడండి, ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 3 వచ్చేసి 1 పోస్ట్ ఉందండి, ఇది కూడా జనరల్ పోస్టే, ఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 జనరల్. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో కూడా ఒకటే ఉంది కాబట్టి ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కూడా 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇవ్వాల కాబట్టి ఈ 2 కూడా ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో ఉన్న 2 జనరల్ పోస్టులే, ఈడబ్ల్యూఎస్ జనరల్. విహెచ్ క్యాడర్, విహెచ్లో 1 పోస్ట్ ఇచ్చాడండి, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ మిగిలిన ఏమైనా ఉన్నాయో చూద్దాం, అయిపోయింది. నెక్స్ట్ ఎస్జిటి ఉర్దూ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎస్ఏ తెలుగు అండి, మున్సిపల్ క్యాడర్లో ఎస్ఏ తెలుగు, గుంటూరు జిల్లా మున్సిపల్ క్యాడర్ ఎస్ఏ తెలుగు చూసుకోండి, 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 పోస్టులు కూడాను చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ 5 పోస్టులు ఎలా ఇచ్చారు, ఓపెన్లో 3 పోస్టులు ఇచ్చారు ఓసీ, ఉమెన్కి ఏం లేవు కాబట్టి 3 కూడా ఓసీ జనరల్ పోస్టులే. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఇక్కడ అసలు ఉమెన్కి ఏం పోస్టులు లేవు కాబట్టి బీసీఏ 1 ఉన్నా అది కూడా బీసీఏ జనరల్ పోస్టే. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో 1 ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టు. ఓకే, నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో 1 ఉందండి, అక్కడ విహెచ్ 1 ఉంది. ఇది మొత్తం మీద ఇచ్చినటువంటి పోస్టులు అనమాట. ఇంకా నెక్స్ట్ అది స్కూల్ అసిస్టెంట్ తెలుగు, అది ఇప్పుడు చూసేది గుంటూరు ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఎన్ని ఉన్నాయి, గుంటూరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు 5 పోస్టులు ఉన్నాయి మున్సిపల్ క్యాడర్. ఈ 5 ఎవరికి ఇచ్చారో చూద్దాం. ఇదిగోండి చూస్తే ఓపెన్ క్యాడర్లో 3 పోస్టులు ఇచ్చాడు, 5లో 1 ఉమెన్కి ఇచ్చాడు, ఓసీ ఉమెన్ 1 ఇచ్చాడు. ఇక ఇక్కడ 2 ఉంటాయి కదా, అవి ఓసీ జనరల్ పోస్టు, ఇంగ్లీష్ పోస్టులు ఇవి. నెక్స్ట్ బీసీఏ 1 పోస్ట్ ఉంది, ఉమెన్కి ఏం లేవు కదా ఇక్కడ కాబట్టి బీసీఏ జనరల్ పోస్ట్, ఇది బీసీఏ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో కూడా 1 ఉంది కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1లో జనరల్ పోస్ట్, ఎస్సీ జనరల్ అన్నమాట. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో ఎన్ని ఉన్నాయి, 1 ఉంది అక్కడ. ఓకే, విహెచ్కి 1 పోస్ట్ ఇచ్చాడు, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఇది ఇంగ్లీషు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చూడండి మున్సిపల్ క్యాడర్లో ఎన్ని ఉన్నాయి, గుంటూరు జిల్లా మున్సిపల్ క్యాడరు హిందీ, ఎస్ఏ హిందీ మున్సిపల్లో 1 ఉంది, 1 పోస్టు. చూడండి ఆ 1 పోస్టు ఓపెన్లో ఇచ్చాడు, ఓపెన్ క్యాడర్లోనే ఇవ్వడం జరిగింది 1 పోస్టు. ఇదిగోండి ఓసీ 1 పోస్ట్ ఉంటే అక్కడ ఉమెన్ క్యాడర్లో ఇవ్వాలా, స్పెషల్ క్యాడర్ ఇవ్వాలా కాబట్టి ఇది ఏ క్యాడర్ అవుద్ది, అప్పుడు ఓసీ జనరల్ క్యాడర్ అవుద్ది, ఓసీ జనరల్. నెక్స్ట్ హిందీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్ఏ ఉర్దూ మున్సిపల్ క్యాడర్లో 1 పోస్ట్ ఉందండి మున్సిపాలిటీలో, ఉర్దూ 1. ఆ 1 పోస్టు ఓపెన్లోనే ఇచ్చారు, అది కూడా ఇదిగోండి ఆ 1 ఓపెన్లో ఇచ్చారు, అక్కడ స్పెషల్ క్యాడర్ కాదు, ఉమెన్ కాదు కాబట్టి ఓసీ జనరల్ పోస్ట్, ఇది ఓసీ జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఏం పోస్టు అక్కడ చూడండి, ఎస్ఏ మ్యాథ్స్ అండి, ఎస్ఏ మ్యాథమెటిక్స్ వచ్చేసి గుంటూరు 3 పోస్టులు ఉన్నాయి మున్సిపల్ క్యాడర్లో, 3 పోస్టులు. ఈ 3 పోస్టులు ఎవరికి ఇచ్చారో చూడండి, ఓపెన్లో 2 ఇచ్చారండి, ఉమెన్కి ఏమి లేవు కాబట్టి ఇది ఓసీ జనరల్ పోస్టు. అలాగే ఎస్సీలో కూడా గ్రూప్ 1లో 1 ఇచ్చారు, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్, ఎందుకంటే ఉమెన్కి లేదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మున్సిపల్ క్యాడర్లో ఫిజికల్ సైన్స్. ఓకే, ఇదిగోండి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 1 పోస్ట్ మున్సిపల్లో ఉన్నది గుంటూరు. ఆ 1 పోస్ట్ ఎవరికి ఇచ్చారంటే ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 2కి ఇచ్చారు, ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్ అనమాట.
స్పెషల్ కాదు, ఉమెన్ కాదు, ఇది ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ అయిపోయింది. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్. బయాలజికల్ సైన్స్ ఎన్ని ఇచ్చారు? ఇదిగోండి 2 పోస్టులు ఇచ్చాడు. మున్సిపల్ క్యాడర్లో బయాలజికల్ సైన్స్ గుంటూరు 2 పోస్టులు. బయాలజీ 2 పోస్టులు ఎవరికి ఇచ్చారంటే ఒకటి ఓపెన్కి ఇచ్చాడు. ఉమెన్కి అది కానీ ఓసీ జనరల్ అండి, ఇది ఓసీ జనరల్. అలాగే ఇంకొకటేమో బీసీఏ జనరల్ పోస్టు. ఓకే, బీసీఏ జనరల్ అయిపోయింది. నెక్స్ట్ బయాలజీ కూడా అయిపోయింది. ఇప్పుడు సోషల్ స్టడీస్. గుంటూరు సోషల్ స్టడీస్ 5 పోస్టులు ఉన్నాయి మున్సిపల్ క్యాడర్లో. ఈ 5 పోస్టులని ఎలా ఇచ్చాడు చూడండి. ఓపెన్లో 2 పోస్టులు ఇచ్చాడు. ఓపెన్లో 2 ఇస్తే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఓసీ జనరల్ పోస్టు. ఎక్కడ అసలు ఉమెన్ పోస్టులు లేవు ఇందులో, కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి, జనరల్ పోస్టులే. బీసీఏ 1 ఇచ్చాడు, అది కూడా బీసీఏ జనరల్ పోస్టు. అలాగే ఎస్సీ గ్రూప్ 2 ఇచ్చాడు, ఇది ఒకటే, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్టీకి 1 పోస్ట్ ఇచ్చాడు, ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్టు. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో మరి 1 పోస్ట్ ఉంది, ఇది 1 పోస్టు. కాబట్టి ఇది మామూలుగా అయితే అది కూడా జనరల్ పోస్టే, స్పెషల్ కేటగిరీలో ఇచ్చాడు. అయినా కానీ జనరల్గానే ఫిల్ అవుద్ది అది కూడాను. ఎవరు క్యాండిడేట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తారు అది. నెక్స్ట్ అయిపోయింది ఇది. నెక్స్ట్ మనకి చూడాల్సింది రైట్ ఎస్జిటి గుంటూరు. ఇక్కడ మున్సిపల్ కూడా అయిపోయింది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్. మనం ఫస్ట్ జడ్పీ ఎంపీపీ చూసాం, తర్వాత మున్సిపల్ చూసాం, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్. ఇందులో కూడా ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ పీడీ వరకు అన్నీ ఉంటాయి పోస్టులు. మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కువ ఉంటాయి కొద్దిగా. ఎస్జిటి గుంటూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్లో 42 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి తెలుగు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్ని 42 పోస్టులు కదా ఎస్జిటి తెలుగు గుంటూరు మున్సిపల్ కార్పొరేషను. 17 పోస్టులు ఓపెన్లో ఇచ్చాడు. 17లో 3 ఉమెన్కి ఇచ్చాడండి, అంటే ఓసీ ఉమెన్కి 3 ఇచ్చాడు. ఇంకా 14 పోస్టులు ఉంటాయి. ఈ 14 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ బీసీఏలో 4 పోస్టులు ఇస్తే అందులో 1 ఉమెన్కి ఇచ్చాడు, అంటే బీసీఏ ఉమెన్కి 1, ఇంకా 3 ఉంటాయి. ఈ 3 బీసీఏ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ బీసీబీలో 3 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇవ్వాల కాబట్టి ఇవన్నీ బీసీబీ జనరల్ పోస్టులు ఈ 3 కూడా. నెక్స్ట్ బీసీసీలో 1 పోస్ట్ ఇచ్చాడు, ఉమెన్కి ఏం లేదు కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే, బీసీసీ జనరల్. నెక్స్ట్ బీసీడీ 3 పోస్టులు. ఇందులో బీసీడీ ఉమెన్కి 1 ఇచ్చాడు, బీసీడీ ఉమెన్కి 1 ఇచ్చాడు, ఇంకా 2 ఉంటాయి. ఈ 2 పోస్టులు బీసీడీ జనరల్ అండి, బీసీడీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈ 2 పోస్టులు ఇచ్చాడండి, ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఇవి బీసీఈలో జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 3 పోస్టులు ఇచ్చాడండి. ఎస్సీ గ్రూప్ 2 3 పోస్టులు ఇస్తే అందులో 1 ఉమెన్, ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్ 1 ఇచ్చాడు కాబట్టి ఇంకా 2 ఉంటాయి. ఈ 2 జనరల్ పోస్టులు, అంటే ఎస్సీ గ్రూప్ 2 జనరల్ అన్నమాట. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 చూద్దాం. రైట్, ఇక్కడ గమనించండి, ఎస్సీ గ్రూప్ 3 3 పోస్టులు ఉన్నాయి. 3లో 1 ఉమెన్కి ఇచ్చాడు, అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్. నెక్స్ట్ ఎస్టీకి 2 పోస్టులు ఇచ్చాడు, ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఇవి ఎస్టీ జనరల్ పోస్టులు. ఇక్కడ మీరు గమనించారా, ఎస్సీ గ్రూప్ 2లో 3 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చాడు, ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చాడు, ఇంకా 2 ఉన్నాయి కదా, ఈ 2 ఎస్సీ గ్రూప్ 3లో జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్టీ 2 పోస్టులు ఇస్తే 2 కూడా ఎస్టీ జనరలే, ఉమెన్కి లేవు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 4 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చాడు, ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 1 ఇచ్చాడు, ఇంకా 3 ఉన్నాయి, ఇవి ఈడబ్ల్యూఎస్ జనరల్. నెక్స్ట్ హెచ్ఐఈ స్పోర్ట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇవి స్పెషల్ కేటగిరీ. హెచ్ఐకి అంటే హియరింగ్ ఇంపైర్డ్ 1 పోస్టు, స్పోర్ట్స్ కేటగిరీలో కూడా 1 పోస్టు, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 1 పోస్ట్ ఇచ్చాడు, అన్నీ ఒక్కొక్క పోస్టే ఇచ్చాడు. ఓకే రైట్. నెక్స్ట్ మనం చూద్దాం, ఇక్కడ చూడండి ఎస్జిటి ఉర్దూ అండి, మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు ఎస్జిటి తెలుగు చూసాం, ఇప్పుడు ఎస్జిటి ఉర్దూ. ఓకే, ఎస్జిటి ఉర్దూ మున్సిపల్ కార్పొరేషన్లో 5 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఒకటి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఉందండి. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఇదిగోండి
ఈ 5 పోస్టుల్లో ఒకటి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ, అంటే గత డిఎస్సీలో మిగిలిపోయిన పోస్టును ఇప్పుడు ఇక్కడ కలపడం జరిగింది. ఆ 5 పోస్టుల్లో ఒకటి క్యారీ ఫార్వర్డ్, ఇది ఎస్టీకి ఇచ్చారు. ఎస్టీ జనరల్ కేటగిరీ కూడా కాదు, ఉమెన్ కేటగిరీకి ఇచ్చారు. ఇదిగోండి ఈ ఒక్క పోస్టు ఎస్టీ ఉమెన్కి ఇచ్చారన్నమాట, ఎస్టీ ఉమెన్. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలిన 4 పోస్టులు ఇదిగోండి. ఓపెన్లో 2 పోస్టులు ఇచ్చాడండి, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇవి ఓసీ జనరల్ పోస్టులు. ఇక నెక్స్ట్ బీసీఏ 1 పోస్ట్ అండి, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా బీసీఏ జనరల్ పోస్టు. నెక్స్ట్ గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 1 1 పోస్టు, ఉమెన్కి కాదు కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టు. ఓకే, నెక్స్ట్ ఎస్జిటి ఉర్దూ అయిపోయింది. ఇక స్కూల్ అసిస్టెంట్ తెలుగు, మున్సిపల్ ఇక్కడి నుంచి తక్కువ పోస్టులు ఉంటాయి సాధారణంగా. ఇదిగోండి స్కూల్ అసిస్టెంట్ తెలుగు మున్సిపల్ కార్పొరేషను 1 పోస్టే ఉంది. ఆ 1 పోస్టు ఎవరికి ఇచ్చారు అంటే ఇంకోండి చూసినట్లయితే ఎస్సీ గ్రూప్ 1 1 పోస్ట్ ఇచ్చారు. ఇది లోకల్ క్యాడర్, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అనమాట, జనరల్ పోస్ట్ ఇది ఎస్సీలో జనరల్. నెక్స్ట్ తెలుగు అయిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ ఎన్ని ఉన్నాయి? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో 3 పోస్టులు ఉన్నాయి ఇంగ్లీష్, ఎస్ఏ ఇంగ్లీష్. ఆ 3 పోస్టులు ఇక్కడ గమనిస్తే ఓసీ 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 కూడా జనరల్ పోస్టులు, అంటే ఓసీ జనరల్ పోస్ట్ అనమాట ఈ 2. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1కి 1 పోస్ట్ ఇచ్చాడు. ఈ ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టే, ఇది కూడా ఎస్సీ క్యాండిడేట్స్కి ఇస్తారు ఇది. నెక్స్ట్ ఇది అయిపోయింది ఇంగ్లీషు. తర్వాత ఎస్ఏ హిందీ అండి, హిందీ ఎన్ని ఉన్నాయి? 2 పోస్టులు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్లో గుంటూరు. 2 పోస్టులు ఇక్కడ చూస్తే ఇదిగోండి ఓపెన్ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది జనరల్ పోస్ట్, ఓసీ జనరల్ అన్నమాట, ఓసీ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది, ఇది ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1లో జనరల్ పోస్ట్ ఇది కూడా. ఓకే, జనరల్ పోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ బయాలజికల్ సైన్సు మున్సిపల్ కార్పొరేషన్ బయాలజికల్ సైన్సు 2 పోస్టులు ఉన్నాయి. ఇదిగోండి 2 మున్సిపల్ కార్పొరేషన్ 2 పోస్టులు బయాలజీ గుంటూరు. 2 పోస్టులు ఎలా ఇచ్చారు బయాలజీ అంటే ఇదిగోండి ఓపెన్లో 1 ఇచ్చారు, ఎస్సీ గ్రూప్ 1లో 1 ఇచ్చారు. ఇక్కడ ఉమెన్కి ఏమి లేవు కాబట్టి ఇవన్నీ కూడా జనరల్ పోస్టులు, ఈ 2 కూడా జనరలే. ఇదేమో ఓసీ జనరల్, ఇదేమో ఎస్సీ గ్రూప్ 1 జనరల్ అన్నమాట, ఎస్సీ గ్రూప్ 1 జనరల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మున్సిపల్ కార్పొరేషను సోషల్ స్టడీస్ గుంటూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ 2 పోస్టులు ఉన్నాయండి. ఈ 2 పోస్టులు ఎవరికి ఇచ్చారు? ఇవ్వండి ఓపెన్లో 1 ఉంది, రెండిట్లో ఓపెన్లో 1 ఉంది, బీసీఏ క్యాడర్లో 1 ఉంది. ఇవి 2 ఉమెన్ కేటగిరీ కాదు కాబట్టి ఇది జనరలే, ఓసీ జనరల్. ఇదేమో ఓసీ జనరల్, ఇదేమో బీసీఏ జనరల్. ఓకే, ఇదేంటి? ఇది బీసీఏ జనరల్, ఇదేమో ఓసీ జనరల్ 1 పోస్టు, ఇది బీసీ జనరల్. నెక్స్ట్ కార్పొరేషన్లో సోషల్ స్టడీస్తో పోస్టులు అయిపోయినాక కాబట్టి మనం ఇప్పటి వరకు స్కూల్ అసిస్టెంటు, అలాగే ఎస్జిటి ఉర్దూ తెలుగు, అలాగే మిగిలిన వాటిల్లో కూడా బయాలజీ ఉర్దూ తెలుగు గుంటూరు జిల్లా మొత్తం అన్ని మేనేజ్మెంట్లు అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గవర్నమెంటు, మున్సిపల్ క్యాడర్లో ఉన్నటువంటి ఎస్ఏ పోస్టులు, ఎస్జిటి పోస్టులు, అన్ని లాంగ్వేజెస్కి సంబంధించినవి, అలాగే స్పెషల్ కేటగిరీ, స్పోర్ట్స్ కేటగిరీ అన్నీ కూడా చూసాం. ఎవరికి ఉమెన్ ఎన్ని ఉన్నాయి, అలాగే మెన్ ఎన్ని ఉన్నాయి, అలాగే జనరల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే కేటగిరీలో జనరల్ పోస్టులు ఉన్నాయి, కేటగిరీలో ఉమెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చివరిదాకా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.